హైదరాబాద్ కి దగ్గరలో ఇలాంటి ఒక పురాతనమైన ఆలయం ఉందని చాలా మందికి తెలియదు. ఈ ఆలయం చూడ్డానికి నక్షత్రపు ఆకారంలో ఉంటుంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితము కళ్యాణి చాళుక్యులు ఈ ఆలయాన్ని చాలా అందంగా కట్టించారు. ఈ ఆలయం లోపలున్న ఆర్కిటెక్చర్ ని చూడడానికి మీకు అసలు 2 కళ్ళు కూడా సరిపోవు, అంత బాగుంటుంది. ఈ ఆలయం లోపలున్న ఆ శివలింగాన్ని సాక్షాత్తు శ్రీరాముడే ప్రతిష్ఠించాడని చెప్పుకుంటారు. అందుకే ఈ ఆలయాన్ని రామలింగేశ్వర ఆలయంగా పిలుస్తున్నారు. 1000 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయం మీద చాలా దాడులు జరిగాయి. ఆ దాడుల్లో ధ్వంసమైన విగ్రహాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంకా ఈ శివాలయంలో ఒక పెద్ద నంది ఉంటుంది. ఆ నంది కాలు డ్యామేజ్ అయినట్లు కూడా మీకు కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ధ్వంసం చేస్తున్నప్పుడు ఈ నంది పెద్దగా అరవడం వల్ల ధ్వంసం చేయడానికి వచ్చిన వాళ్ళు భయపడి పారిపోయారు. అప్పటి నుంచి ఈ ఊరిని నందికంది అని పిలుస్తున్నారు. ఈ ఆలయానికి మీరు కూడా రావాలి అంటే గచ్చిబౌలి నుండి 50 కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి జిల్లాలో నందికంది అనే గ్రామంలో ఈ ఆలయం ఉంటుంది. ఇలాంటి పురాతన ఆలయాలకు వెళ్లి దర్శించుకోవడము, వాటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. మరి ఈ ఆలయానికి మీరు ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఒకవేళ ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి వచ్చిన దుండగులు మీకు కనిపిస్తే ఏం చేస్తారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి.